సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేని. జగన్ గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధానాంశాలు ఏంటో చూద్దాం. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు జిల్లాలో పర్యటించారు. ఇక ఎస్కోట్లో కూడా కడుబండి శ్రీనివాసరావు వైసీపీ ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ఈరోజు ఒక వేలమంది సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు జిల్లాలో పర్యటించారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. జిల్లా కేంద్రంలోని జేఎన్టీయు గురజాడ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది, హెల్ప్ డెస్క్లు ఏ విధంగా ఉన్నాయి, క్యూ లైన్లు ఏ విధంగా ఏర్పాటు చేశారు, పోలింగ్ బూతుల్లో ఎలాంటి సక్రమంగా విధులు జరుగుతున్నాయా లేదా అన్న విషయాలపై ఆయన ఆరా తీశారు. మనం చూసుకోవచ్చు విజువల్స్. మీనా ఈరోజు జేఎన్టీయూ సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఈరోజు పోస్టల్ సంబంధించినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించారు. దీనికి సంబంధించి అయితే ఏ విధంగా ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఈరోజు మీనాకు వివరించారు. ఈ సందర్భంగా ఈ మీనా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు ఎవరైతే లేని వారు ఉన్నారో వారంతా కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునేవారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డరు, అదేవిధంగా గుర్తింపు కార్డును కానీ సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్ కానీ తీసుకుని వెళ్ళినట్లయితే ఈ నెల 7, 8 తేదీల్లో వారి యొక్క ఓటును వినియోగించుకోవచ్చని చెప్పి ఒక పక్క చెప్పుకొచ్చారు. అదేవిధంగా సివిజిల్ యాప్ ద్వారా ఎన్నికలకు సంబంధించి సుమారు 16,000 ఫిర్యాదులు వచ్చాయని చెప్పి వాటిలో 99% అప్పటికే పరిష్కరించామని చెప్పి మీనా తెలియజేశారు. ఈ నేపథ్యంలో తమ కార్యాలయానికి సుమారు 500 ఫిర్యాదులు అందాయని, వాటిలో 450 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పి మీనా తెలియజేశారు. ఇక ఎస్కోట సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్కోట ఎమ్మెల్యే, ఎస్కోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి కడుబండి మధు కూడా, డాక్టర్ కడుబండి మధు కూడా ఈరోజు తన భర్తకు ఓటు వేయాలని చెప్పి వైసీపీ గుర్తైనటువంటి ఫ్యాన్పై గుర్తు వేసి ఓటు వేసి తమ భర్తను గెలిపించాలని చెప్పి కడుబండి శ్రీనివాసరావును గెలిపించాలని చెప్పి ఆమె అభ్యర్థించారు. ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి వైసీపీ ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎస్కోట్లో కూడా అంటే ఒక పక్క పోటీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి తమంతా కూడా 5 సంవత్సరాలు తమకు అవకాశం కల్పించారు, మరొక అవకాశాన్ని కల్పించాలని చెప్పి కడుబండి ఫ్యామిలీ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక మూడవ తీసుకున్నట్లయితే
కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ఈరోజు ఒక మెసానిక్ టెంపుల్లో వెల్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఆత్మీయ కలయిక సమావేశంలో ఈరోజు బొబ్బిలి శ్రీను హాజరయ్యారు. తను కానీ గెలిపించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే ప్రత్యేక హోదా వస్తుంది, రాష్ట్రానికి పరిశ్రమలు ఏర్పడతాయి, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, హస్తం గుర్తుపై ఓటు వేసి తనను విజయనగరం ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి ఆయన అభ్యర్థించారు. అదేవిధంగా వెల్మ సంబంధించినటువంటి సామాజిక వర్గం అంతా కూడా తనకు మద్దతు తెలియజేస్తున్నారని చెప్పి ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తున్నారు. దీనికి సంబంధించి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు సత్యసాయి జిల్లా అయినటువంటి ధర్మవరంలో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్కు మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు ఈ యొక్క ప్రచారం సభలో పాల్గొన్నారు. ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కూటమిని గెలిపించాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ అధినేత, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చెప్పి అధినేత చెప్తున్నటువంటి మనం దృశ్యాలు చూస్తున్నాం. ఒక పిలుపునైతే ఇస్తున్నారు చంద్రబాబు. ఎన్డీఏ కూటమి వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు. ఈ సత్యసాయి ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో చంద్రబాబు ఈరోజు మాట్లాడారని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రజల ఆశలను సైకో జగన్ నాశనం చేశారని చెప్పి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి హంద్రీనివాతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు. ఇక ఇదే జిల్లాలో తీసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పర్యటించారు. అది ఈ నేపథ్యంలో ఇదే సభలో హోంమంత్రి అమిత్ షా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూండాగిరిని అంతం చేసేందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డాయని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా అదే సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా ఈరోజు ఏర్పాటు చేసిన సభలో ఈరోజు అమిత్ షా పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికి కూటమిగా ఏర్పడ్డామని, తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతామని, తెలుగు భాషను పరిరక్షిస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. జగన్ అవినీతిలో కూరుకుపోయి పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం చాలా ఆలస్యమైందని చెప్పి ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ మళ్ళీ ప్రధానమంత్రిగా అయితేనే దేశం బాగుపడుతుందని చెప్పి అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి మరో వార్త చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీపై వైసీపీ తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం ఒక సీరియస్గా నిర్ణయం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటింటి పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేసిన వైసీపీ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్స్ను పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఒక ఫిర్యాదు అందిందనే మనం చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ. అదేవిధంగా మన జిల్లాలోని ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి, స్పెసిఫిక్గా నెల్లిమర్లలోని ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు కూటమి అభ్యర్థి ఏ విధంగా ప్రచారం జరుగుతుందన్న విశ్లేషణపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు సువాడ రవిశేఖర్ గారు మన స్టూడియోకి రానున్నారు. ఆ విశ్లేషణ ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. నీలమర్ల నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాలపై మన స్టూడియోకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు సువాడ రవిశేఖర్ గారు మన స్టూడియోకి వచ్చారు. రవిశేఖర్ గారు నమస్తే అండి. అలాగే ముందుగా మీకు వాజీ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రవిశేఖర్ గారు, మీరు జీవితంలో రాజకీయ రంగప్రవేశం ఎప్పుడు జరిగింది? మీరు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి బాధ్యతలు స్వీకరించారు, ఎలాంటి పదవులు అలంకరించారు? నేను రాజకీయ రంగంలో కంటే ముందుగా నేను విద్యార్థి దశ నుంచి అనేక స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేవాడిని. ఫస్ట్ 84లో బొప్పడం హై స్కూల్లో స్కూల్ పీపుల్ లీడర్గా 10th వరకు పనిచేశాను. తరువాత కాలంలో నెల్లిమర్ల ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో జనరల్ సెక్రటరీగా, సెకండ్ ఇయర్లో కాలేజీ చైర్మన్గా గెలవటం జరిగింది. తరువాత విజయనగరంలో 89లో ఎంఆర్ కాలేజీలో ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి 9 ఓట్లతో ఓడిపోవటం జరిగింది.
తరువాత నేను ఎంఏ జాయిన్ అయ్యాను కోటలో, అశోక్ గారి కోటలో ఎంఏ జాయిన్ అయ్యాను. ఎంఏ ఎకనామిక్స్ తీసుకున్నాను సబ్జెక్టు. అప్పుడు నేను ఎంఏలో కాలేజీ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. తర్వాత లా చేశాను వైజాగ్ ఎన్బిఎం లా కాలేజీలో. అక్కడ మళ్ళీ కాలేజీ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 89లో ఎంఆర్ కాలేజీ రిలీవ్ అయిన వెంటనే విజయనగరం జిల్లా తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా పనిచేశాను. పెద్దల అశోకరాజు గారు, ఎడ్లరమూర్తి గారు సహకారాలతో తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత కాలంలో 94లో లీగల్ సెల్ చైర్మన్గా పనిచేశాను. ఆ తర్వాత కాలంలో ఉమ్మడి జిల్లా ఉండేటప్పుడు జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాను. అన్ని జనరల్ సెక్రటరీ కానీ, కార్యనిర్వాహక కార్యదర్శి, ఉపాధ్యక్షుడు కానీ అన్ని పదవులు చేశాను. ఒక్క పార్టీ అధ్యక్షుడు తప్పించి అన్ని పదవులు చేశాను. నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా మాధవకి సీటు కేటాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంతవరకు అసహనం, అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు? ప్రస్తుతానికి ఏ విధంగా పనిచేస్తున్నారు? ఒక మనిషి ఒక పదవి కోసం ఆశించేటప్పుడు కొంత ఇబ్బంది అయితే ఉండొచ్చు, కానీ అటువంటిదన్నిటి కూడా అధిగమించి ఎవరైతే నలుగురు కూడా యాస్పిరెంట్ చేశారు క్యాండిడేట్లు అందరూ కూడా, నలుగురు కూడా ఇప్పుడు ఏకతాటి మీకు అందరూ కూడా లోకమాధవ్ గారి గెలుపు కోసం, పార్టీ భవిష్యత్తు కోసం ఏదైతే ఉమ్మడి కూటమి ఉందో ఈ కూటమిని పరిపాలన తీసుకురావాలన్న ఆలోచనతో ఇవాళందరూ కూడా లోకమాధవ్ గారికి సహకారం అందిస్తున్నారు. అందులో ఎటువంటి ఒక డీవియేషన్ కానీ సందేహం లేదని తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో లోకం మాధవి ఒకవేళ గెలిచినట్లయితే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫ్యూచర్లో అంటే తెలుగుదేశం పార్టీ అనేది గల్లంత అవుతుందని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతుంది నియోజకవర్గంలో. దీంట్లో ఎంత వాస్తవం ఉందంటారు, ఏంటంటారు? ఇదంతా వాస్తవం అండి. ఇది అంటే ఒకవేళ జనసేన వచ్చినట్లయితే రేపొద్దున్న టీడీపీకి సంబంధించి నేతలు ఎవరు కూడా పోటీ చేయడానికి అవకాశం లేదు అన్న వాదన వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం? ఇదంతా కూడా రాష్ట్ర పరిశీలకులుగా ఇదంతా అభూత కల్పన. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ తాలూకా ఎత్తుగడలు చాలా ఎక్కువగా చేస్తుంది మోసాలు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణిలో, జనసేన పార్టీ శ్రేణిలో ఒక లేనిపోయిన రాద్ధాంతం సృష్టించి ఈ విధంగా భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఒకరికొకరు పనిచేయకుండా ఉండడానికి ఒక పన్నాగం పొందుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పన్నాగంలో ఇవాళ 4 మండలాల నాయకులు ఎవరు కూడా పడలేదు, అందరూ కూడా సహకరిస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. లోకం నాగమాధవ్ గారిని, కలిసేటప్పరెడ్డి గారిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి. మళ్ళీ ఒకప్పుడు రామరాజ్యం రావాలంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమని, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు సైమిల్టేనియస్ చేస్తున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలు మెండుగా నమ్ముతున్నారని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది టికెట్ ఆశించారు. అంటే చాలామంది సుమారు ఒక 5-6 నియోజకవర్గంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనకి సంబంధించి అంటే మనం అందరం కొట్టుకునే కంటే ఆవిడకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది టీడీపీ నేతలు వెళ్ళి ఈ మాధవ్కి కేటాయించాలని చెప్పి ఒక పుకారు అయితే జరిగింది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు మీరే చెప్పారండి సంతోష్ గారు పుకారని, మీ మాటల్లో పుకారని వచ్చింది. అది కేవలం పుకారు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఎవరికి వారే ఏమైనా తీరే అంటే అందరూ కాకుండా తెలుగుదేశం పార్టీ ఒకరికి క్యాండిడేట్ అనుకుంటే అందరూ సమన్వయంగా వెళ్ళి ఒకరికి టికెట్ ఇవ్వని చెప్పి అనుకోవచ్చు. కానీ ఎవరికి వారే వెళ్ళి మాకు టికెట్ కావాలి అని చెప్పి వెళ్ళిన సందర్భంలో ఈ నేపథ్యంలో జనసేనకి టికెట్ వెళ్ళిందని చెప్పి చూడండి, రాష్ట్రంలో కార్యక్రమాలు చేయడంలో కానీ లేదంటే పార్టీ తాలూకా ఒక భవిష్యత్తుని వెలుగులో తీసుకురావడం కానీ టీడీపీ శ్రేణులు కష్టపడినట్లు రాష్ట్రంలో మరి ఏ ఒక్క జిల్లాలో కూడా అంతగా జరిగిందని మేము అందరం భావించడం లేదు. ఎందుకంటే ఒక రాస్తా రోకో కానీ, ఒక ధర్నా కానీ, ఒక కార్యక్రమం చేయాలంటే నెల్లిమర్ల నియోజకవర్గం రాష్ట్రంలో 4వ ప్లేస్లో చేరింది. అలాంటప్పుడు 4 మండలాల్లో మంచి క్యాడర్ ఉన్న వ్యక్తులు, లీడర్షిప్ ఉన్న వ్యక్తులు, అనుభవనీయులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 4 వ్యక్తులు అడిగారు. ఎందుకంటే ఎవరు ఆస్తి వాళ్ళకు ఉంటే ఎవరి ఇద్దరు వాళ్ళకు ఉంటుంది. నేను కూడా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే వాళ్ళని ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. వాళ్ళందరూ అడిగారు, సహజం, టికెట్ అడగడం సహజం. కానీ లోకమాధవ్ గారికి ఇస్తే తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుంది అనే ఆలోచన ఏ ఒక్కరిలో లేదు. అలాగని ఆవిడకి ఇచ్చేయండి, మాకెవరికైనా ఇస్తే మేము వారవలేమన్న ఆలోచన ఏ వ్యక్తిలో కూడా లేదండి. మాధవికి సీటు కేటాయించడంతో టీడీపీ నేతలు సక్రమంగా సమన్వయంతో పనిచేయలేదని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఆ ఆరోపణ అంతా కూడా అది అబద్ధం. ఎందుకంటే మరి టికెట్ వచ్చింది. టికెట్ వచ్చిన తర్వాత లోకమాధవ్ గారికి బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ 4 మండలాల్లో.
ప్రతి ఒక్క లీడర్ కూడా బంగారాజు గారు కానీ, శేఖర్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, అలాగే చిన్నమనాయుడు గారు కానీ శక్తియుక్తులుగా పనిచేసి ఆవిడ గెలుపు కోసం ఇవాళ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మా నియోజకవర్గంలో. ఆవిడ అందరినీ కలుపుకొని వెళ్తున్నారా? సమన్వయంతో టీడీపీ నేతలందరినీ సమన్వయపరుచుకుంటూ లోకం మాధవి వెళ్తున్నారా, లేకపోతే ఒంటెద్దు పాకడుగా ఆమె సింగిల్గానే వెళ్తున్నారా? ఎంతవరకు మీరు చెప్పింది ఎప్పుడు 2 మాసాల కిందట కొంచెం స్తబ్దతగా ఉండడం కరెక్టే. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ 90% ఉంది, జనసేన పార్టీ కేవలం 10% ఉంది. మరి ఈ ఓట్లు షిఫ్ట్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని 2 కూడా సమన్వయం చేసుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆమె కాంటాక్ట్లో ఉండి అందరిని కలుపుకొని బ్రహ్మాండంగా వెళ్తున్నారు. కనుక ఇవాళ ఆమె తాలూకు విజయం నల్లేరుమనడకని నేను తెలియజేస్తా ఉన్నాను. నెల్లిమర్లకు సంబంధించి నియోజకవర్గం సంబంధించి జనసేనకి సీటు వెళ్ళింది, కానీ ఎంపీ అభ్యర్థి కూడా దానికి సంబంధించి తెచ్చుకోలేను. అంటే నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉందని చెప్పి గతంలో ప్రచారం కూడా జరిగింది. కొంతమందికి వచ్చే అవకాశం ఉంది, లేదంటే కంది చంద్రశేఖర్కి కానీ, లేకపోతే కరోద్దు బంగారాజుకి కానీ ఎవరో ఒకరికి ఎంపీ సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రచారం అయితే జరిగింది. ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? ఎందుకు తెప్పించుకోలేకపోయారంట నియోజకవర్గం నాయకులకు? టిక్కెట్లు మనం తెప్పించుకోవడం అనేది అది చాలా అవివేకం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, ఒక పాలసీ మేటర్లో పనిచేస్తే తెలుగుదేశం పార్టీ. అంటే తూర్పుకాపు నందమూరి తారక రామారావు గారి నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి దగ్గర వరకు కూడా ఈ పార్టీకి ఒక ఫౌండేషన్ ఉంది, ఒక బలం ఉంది ఈ పార్టీకి. అలాంటప్పుడు ఆవేళ ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు 20 సంవత్సరాలు ఉంటే ఇవాళ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకు వచ్చారు వయసులో. సో ఆటోమేటిక్గా వాళ్ళందరికీ ఉంటుంది ఒక ఎంపీ చేయాలని, ఒక ఎమ్మెల్యే చేయాలని ఆలోచన ఉండడంలో తప్పేం లేదు. అలాగని వీళ్ళందరూ కోట్లాడుకొని కలిసేటప్పుడు గారికి ఎంపీ టికెట్ వెళ్ళిపోయింది అనేది ప్రజల్లో నేనైతే ఎక్కడ ఎటువంటి విషయాన్ని ఆలకించలేదు. మీరు చెప్తే నేను స్వయంగా విన్నాను. అంటే నెల్లిమర్ల నియోజకవర్గానికి తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు టీడీపీ నేతలు. మనకి ఎప్పుడైతే నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు వెళ్ళిందో ఎంపీ అయినా సరే కనీసం మాకు ఇవ్వండి అన్న వాదన అయితే వినిపించింది. కలిసేటప్పుడు గారు కూడా తూర్పుకాపే, బట్ నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు రావాలని చెప్పి ఒక వాదన అయితే వినిపించింది. అది జరిగిందా, జరగలేదు? అది దానికోసం నేను అడుగుతున్నాను. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎంపీ టికెట్ ఎవరు అడగలేదు. ఒక కంది చంద్రశేఖర్ గారికి ఒక ఆలోచన ఉండేది. మరి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చి మీ భవిష్యత్తు మేము చూసుకుంటాం, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి పార్టీకి, సో అందుచేత కలిసేటప్పుడు గారికి ఇస్తాం పని చేయమని అంటే శేఖర్ గారు కూడా కలిసి రావడం జరిగిందని తెలియజేస్తుంది. చంద్రబాబు సమక్షంలోనే మీ శ్రీమతి సువాడ వనజాక్షికి ఒక అవమానం జరిగింది అశోక్ బంగ్లాలో అని చెప్పి నేను అసలు ఒక శపథం చేశారు, అశోక్ బంగ్లాకి మరి వెళ్ళను అని చెప్పేసి అన్నారు. ఏంటి ఏం జరిగింది, ఏంటి అసలు ఆ టైంలో? అది చాలా చిన్న విషయం. అది 2023 డిసెంబర్ 25 ఆ రోజు బాబు గారు రావటం వాస్తవం. రాజాము చీపురుపల్లి మీటింగ్ అయిన తర్వాత బస్ చేయడం జరిగింది. తర్వాత మార్నింగ్ మమ్మల్ని ఏమించి అప్పటికి టికెట్లు ఎవరికి అనౌన్స్ చేయలేదు, అలాగనే ఇన్ఛార్జ్ కూడా అనౌన్స్ చేయలేదు. మమ్మల్ని అందరం కూడా అవైలబిలిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో బంగ్లాకి రమ్మని చెప్తే మేము అందరం వెళ్ళడం జరిగింది. ఆవేళ అదితి గజపతి గారు ఒక ఇంటెన్షన్తో మా సతీమణి వనజాక్షి గారిని నెట్టారని నేను అనుకోవటం లేదు. ఆమె ఏమన్నారంటే కొంచెం సైడ్కి వెళ్ళండి, బాబు గారి మీద పడితే చాలా ఇబ్బంది పడతారని చెప్పారు. సో దానివల్ల సైడ్కి వెళ్తే ఎవరో మనిషి చేయి తగిలి ఆమె సైడ్కి వెళ్ళడం జరిగింది. కానీ అదితి విజయలక్ష్మి గారు ఏదేదో వనజాక్షి గారి మీద కక్ష పెట్టుకోనో కాఠిన్యం పెంచుకోనో నెట్టడం జరిగిందని నేనైతే భావించడం లేదు. ఆ విధంగా ఏం జరగలేదు. అంటే 30 నుంచి 40 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల మండల స్థాయి నాయకత్వానికి మాత్రమే మీరు పరిమితమయ్యారు. ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు కానీ లేకపోతే ఒక జిల్లా స్థాయి నాయకుడు కానీ ఎందుకు ఎదగలేకపోయారు అంటారు? ఎవరైనా అడ్డు ఏమైనా వచ్చారా ఏంటంటారు? చూడండి, పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయితే నేను నమ్మటం లేదు. ఇప్పుడు స్వర్గీయ మా సోదరులు ఎడ్ల రమ్మూర్తి గారు, అతను ఏ పదవి చేశారు? 40 ఏళ్ళు కూడా పార్టీలో పనిచేశారు. లాస్ట్లో 2012లో తప్పిదం చేశారు. సో అతను వెళ్ళిపోయిన మేము పార్టీ మారలేదు. కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఒక కార్యకర్తగా ఉన్నటువంటి విలువ ఇతర పార్టీలో ఉండదు. చేత మండల పార్టీ నాయకుడిగా ఉండిపోయారు అంటే దానికి మన ఆన్సర్ మన దగ్గర లేదు. కానీ పార్టీలో ఎప్పుడైనా అవకాశాలు వస్తాయన్న ఆలోచనతో ముందుకెళ్ళి పనిచేయటం, కానీ ఇవాళ రాలేదని అలాగే ఇంట్లో కూర్చుంటే అది పద్ధతి కాదనేది ఒక కార్యకర్తగా నా యొక్క సిద్ధాంతం. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటారు?
మంచి పాయింట్ అది. నియోజకవర్గంలో ప్రధానంగా తారక రామదాసు సాగర్ ఉంది. నెల్లిమర్ల మండలంలో ఏటగ్రహారం, కోరాడపేట, అలాగే కుదిపి విలేజ్ల్లో ఉంది. అది ఇప్పుడు కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి పునాదిరాయి వేశారు, శంకుస్థాపన చేశారు. కొంత మేము ఒక 50% పూర్తి చేశారు. దేవినేని ఉమా గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉండేవారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పిడికిడు మట్టేసే పాపను పోలేదు. మరి ఏమనంటే మా దగ్గర నిధులు లేవంటారు, దేనికో మళ్ళించేస్తున్నాం, రాబోయే రోజుల్లో చేస్తాం. రాబోయే రోజుల్లో చేయడానికి నువ్వు మళ్ళీ వస్తే కదా రాబోయే రోజుల్లో చేయడానికి. సో అందుచేత అది ప్రధాన సమస్యగా ఉంది మా నెల్లిమర్ల మండలంలో, కాన్స్టిట్యున్సీలో. ఇంకొక సమస్య కూడా ఉంది. తోటపల్లి రిజర్వాయర్ వాటరు మా గవర్నమెంట్లో 2014 నుంచి 2018 వరకు కూడాను పుష్కలంగా వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిందో నీరు చుక్క లేదా బొట్టు కూడా రావటం లేదు మన నియోజకవర్గానికి. అసలు తోటపల్లి రిజర్వాయర్ నీరు అనేది నెల్లిమర్ల నియోజకవర్గానికి, అలా రాజామేద నుంచి రణస్థలం వరకు ఈ నియోజకవర్గాలు కలుపుకొని అది పుట్టింది. అది అలాంటిది ఇవాళ చెరువులకి, కాలువలకి ఎండిపడిపోయినా, అలాగనే లస్కర్లు ఉంటారు నీరు పంపడానికి, గేట్లు వేయడానికి, తీయడానికి. లస్కర్లు వాళ్ళు తీయలేదు, మేము పెట్టినటువంటి లస్కర్లనే వాళ్ళు తీస్తారు. ఇవాళ అన్నమూరి రామచంద్ర అని ఆ లస్కర్లు పాపం ఆ పిల్లలు భార్యలను పోషించుకోకుండా ఇవాళ రోడ్డు మీద పడిపోయారు లస్కర్లు. మరి అలాంటిదప్పుడు మరి ఇంక ఏంటుంది, అది ప్రధాన. ఇంకో సమస్య ఉంది. నెల్లిమర్లలో వందలాది మంది కార్మికులు నెల్లిమర్ల జూట్ మిల్లు నమ్ముకొని పనిచేస్తున్నారు. మా హయాంలో పుట్టం సునన్ గారు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కానీ 94 నుంచి 99 వరకు కానీ, ఆ తర్వాత కాలంలో మొన్న మేము గెలిచినప్పుడు కానీ, నారాయణ స్వామి గారు గెలిచినప్పుడు కానీ కార్మికులు బ్రహ్మాండంగా 5 చేతులు నోటుకెళ్ళేవి, 5 ఏళ్ళు కూడా నోటుకెళ్ళేవి. ఇవాళ వాళ్ళకి కూడా పొట్టను పెట్టుకుని యాజమాన్యంతో మీరేమొచ్చి మిలాఖత్ అయిపోయి ఇవాళ కంపెనీని ఒకరోజు తెరవడం, ఒకరోజు మూసివేయడం, అది కూడా ప్రధానమైన సమస్య. దాన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో మేము తప్పకుండా 24లో వచ్చినట్టునే దాని మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు గారిని అప్పుడే మేము చెప్పడం జరిగింది. మేము మనం తెలియజేస్తాం. ఇప్పుడు తోటపల్లి ప్రాజెక్టు, రామతీర్థ సాగర్ ప్రాజెక్టు, జూట్ మిల్లు సమస్యలు మీరు చెప్పారు. అయితే 7 సార్లు బత్తివాడ నారాయణ స్వామి నాయుడు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తారు, ఒకసారి మినిస్టర్గా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో మరి అప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి కదా, అప్పుడు ఎలా ఏం పరిష్కరించలేదంటారు? ఎందుకు పరిష్కరించలేదు? నారాయణ స్వామి నాయుడు గారు 2009లో బైబ్రికేషన్లో సత్యవాడ కాన్స్టిట్యున్సీ పోయిన తర్వాత నెల్లిమర్లకు వచ్చారు. అతను 2009లో వచ్చారు. 2009లో ఓటమి పాలైపోయారు. 2014లో గెలిచారు. గెలిచిన తర్వాత ఏదైతే తారక రామదాసు సాగర్ ఉందో దాన్ని మళ్ళీ ఇరిగేషన్ మంత్రి గారితో, చంద్రబాబు గారితో చెప్పి దాన్ని ఒక 50% పూర్తి చేశారు నారాయణ స్వామి నాయుడు గారు. అలాగే నెల్లిమర్ల కార్మికుల కోసం కూడా బాగా ట్రై చేసి రాహు వీళ్ళందరినీ పిలిపించి, యాజమాన్యం పిలిపించి పోరాటం చేసి ఒక 3 ఏళ్ల పాటు కంపెనీని బాగా నడిపించారు, ఫ్యాక్టరీని. ఆ తర్వాత కాలంలో మహానుభావులు వచ్చారు, దాన్ని ఏమొచ్చి అధ్వానంగా తయారు చేశారు. అలాగే నారాయణ స్వామి నాయుడు గారు మీరు పాయింట్ మంచిది అడిగారు. నారాయణ స్వామి నాయుడు గారు రోడ్ల మంత్రి అనేవారు. ప్రతి ఊరికి రోడ్డు వేసేవారు, ప్రతి ఊరికి రోడ్డు వేసేవారు, ప్రతి ఊరికి రోడ్డు వేస్తారు. శ్మశానికి రోడ్డు, కల్లానికి రోడ్డు, ఇంటికి రోడ్డు, రోడ్ల మంత్రి అనేవారు అప్పుడు నారాయణ స్వామి నాయుడు గారిని. అతని అభివృద్ధికి మారిపోయారు నారాయణ స్వామి నాయుడు గారు. అదేవిధంగా శ్రీరాముని విగ్రహం ధ్వంసమైనటువంటి ఘటనలో మీరు అరెస్ట్ అయినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందంటారు? ఇంతవరకు ఆ ప్రభుత్వంలో అసలైనటువంటి నిందితులను పట్టుకున్నారా లేదా? అసలు ఏం జరిగిందంటారు ఆ కేసు విషయం? 2021 సంవత్సరం డిసెంబర్ 28 రాత్రి తెల్లవారి 29 అనగా కొంతమంది ఎవరో గుర్తు తెలియని దుండగులు శ్రీరామచంద్ర తల నరికివేయడం జరిగింది బోడికొండపై. అయిన తర్వాత 29 ఉదయాన్నే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు వెళ్ళి అవన్నీ చూస్తే తల నరికిన వాళ్ళకి వ్యక్తులు కోసం మేము గాలింపు చేసి తర్వాత ఇదేమిటి దౌర్భాగ్యం, శ్రీరామచంద్రుడు తల నన్ను నరికిస్తున్నటువంటి దౌర్భాగ్యం ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇటువంటి జరిగిన సంఘటన మేము ఖండించడానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి జనవరి 2వ తేదీన ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని అడ్రస్ చేయడానికి బాబు గారు వచ్చారు. వచ్చేటప్పుడు ఆ రోజున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు అనివార్య కారణం వల్ల రాలేనందున నన్ను చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు సభకి అధ్యక్షత వహించమన్నారు. అంటే అడ్రస్ చేయమన్నారు, అందరినూ రెస్పెక్ట్ చేయమన్నారు. సో నేను రెస్పెక్ట్ చేస్తే అదే నేను చేసిన దౌర్భాగ్యం, చేసిన తప్పు అనమాట. 30 రోజులు జైల్లో పెట్టారు నన్ను. 30 రోజులు జైల్లో పెట్టారు నన్ను. అనేక రకాల ఇబ్బందులు చేశారు.
చివరికి ఎన్కౌంటర్ వరకు వెళ్ళిపోద్దేమో అనిపించింది నాకు ఒకనొక దశలో. నన్ను ఎక్కడికో 200 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయారు, తెలియని ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోయారు. చాలా బాధలు పడ్డాం. ఆవేళ మా మిస్సెస్ వనజాక్షి ఆనంద్ పడినటువంటి యాతన, నియోజకవర్గ ప్రజలకు పడినటువంటి ఆక్రందం ఆకాంక్షను చూస్తే నిజంగా నేను నా జీవితంలో మర్చిపోలేను. అటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఎన్ని తట్టి మా మిస్సెస్కి ధైర్యం చెప్పి ఎంతో చేశారు. నేను విజయసాయిరెడ్డిని చూడడం కానీ, విజయసాయిరెడ్డిని రాయితో కొట్టడం కానీ, కర్రతో కొట్టడం కానీ, అసలు 307 అనేది అర్థం తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 307 అంటే నీ చేతిలో మారణ ఆయుధం ఉండాలి, అట్లీస్ట్ కత్తి ఉండాలి. అలాంటిది లేకుండా కర్రతో రాయితో కొడితే 307 వేశారు నా మీద, 4 సెక్షన్లు వేశారు నా మీద. కానీ పోనీ చేశారు, మీరు అరెస్ట్ చేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పటికి కూడా ఆ దోషులు ఎవరైతే తలనెక్కారో ఇంతవరకు పట్టుకోలేటువంటి ప్రభుత్వం, మరి ప్రభుత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు సొసైటీలో. సో అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మేము భావిస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం నెల్లిమర్ల నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధి ఏంటంటారు? అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే బండ సున్నా. అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది బండ సున్నా మా దృష్టిలో. మా దృష్టిలో కాదు, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు అంతా చేశానని చెప్తున్నారు కదా. నెల్లిమర్లకు సంబంధించి మా నియోజకవర్గాన్ని అంతా బాగా అభివృద్ధి చేస్తాను, మరొక 5 సంవత్సరాలు నాకు మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా నెల్లిమర్లను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి అంటున్నారు బడుకొండ అప్పలనాయుడు. ఏంటంటారు? అంతా చేస్తారంటే ఇప్పటికీ 5 సంవత్సరాలు ఎందుకు గెలిచిన తర్వాత ఏ ఒక్క గ్రామానికి బడుకొండ అప్పలనాయుడు గారు వెళ్ళారు? వాళ్ళ కార్యకర్తల నాయకుల్ని గుండె మీద చేసుకుని చెప్పండి ఒకసారి. అతను రాత్రులు పడుకొని లేట్ అయిపోద్దేమో 1 గంట దిగుతారు. ఆఫీసర్లు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పడిగాపులు కాయాలి. అతను అభివృద్ధి చేస్తారంటే ఎవరు నమ్ముతారండి? అభివృద్ధి చేయడానికి ఎన్నో ఉన్నాయి మా దగ్గర, ఎన్నో వనరులు ఉన్నాయి. అట్లా ఎక్కడ ఉపయోగించుకోలేదు, ఏ విషయంలో కూడా కలిసి రావటం లేదు. అసలు సాటి మనిషిని ఏ విధంగా గౌరవించాలనే ఆలోచన కూడా లేనటువంటి ఈ ప్రభుత్వం పెద్దల్లో ఇతను ఒకరు బడుకొండ అప్పలనాయుడు గారు. భోగపురం ఎయిర్పోర్ట్ అనేది నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా కేంద్ర మాజీ మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి పుష్పాటి అశోక్ గజపతిరాజు గారి సమక్షంలో శంకుస్థాపన జరిగింది. మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ మధ్యకాలంలోనే శంకుస్థాపన చేశారు. అయితే ఒక అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ పరిస్థితి చూసుకున్నట్లయితే ఎలాంటి పనులు కూడా జరగలేనటువంటి పరిస్థితి. ఈ విషయంపై మీరేమంటారు? ఈ విషయంపై అయితే మేము అందరం కూడా గట్టిగా పోరాటం చేశాం. అందులో అశోక్ గజపతిరాజు గారు పెద్దలు కలిసి వచ్చారు. వారు ఏదైతే ఆదేశాలు చేశారో ఆ విధంగా మేము వెళ్ళాం. ఎందుకంటే అశోక్ గజపతిరాజు గారే అప్పుడు విమాన శాఖ మంత్రిగా ఉండేటప్పుడు వారే ఫౌండేషన్ ట్రై చేశారు. ఆ తర్వాత వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న ఒక 1 year కిందట 6 months బ్యాక్ మళ్ళీ రీఫౌండేషన్ స్టోన్ వేశారు. సో ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు. ఇదేంటిది ఒక్కసారి జరిగింది, మళ్ళీ అతనేమో ఎక్కడో కూర్చొని రిమోట్ ద్వారా చేశాడనే ఆలోచన ప్రజలందరూ వచ్చింది. దాన్ని ఎవరు నమ్మటం లేదు. తప్పకుండా రేపు మేము గవర్నమెంట్లోకి వస్తున్నాం. దాన్ని గ్యారంటీగా ఒక 3-4 సంవత్సరాల్లో విమానాశ్రయం స్టార్ట్ అవుద్దని తెలియజేస్తున్నాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు, ఎలాంటి పోరాటాలు చేశారు? వైసీపీ ప్రభుత్వము చాలా ఫెయిలియర్స్ ఉన్నాయి. 5 ఏళ్ళలో ఎలాంటి పోరాటాలు చేశారు? 2019లో వచ్చిన వెంటనే మేమందరం అనుకున్నాం ఇతనికి చిన్న వయసు, అప్పటికి 42 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి. ఇతను 10 సంవత్సరాలు ఉంటాడేమో ఈ రాష్ట్రంలో, మంచి పరిపాలన ఇస్తాడేమో అనుకున్నాం. కానీ అందరు ఆశలు అడియాసలు చేశాడు. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, వచ్చిన వెంటనే ఒక ముఖ్యమంత్రికి వచ్చిన వెంటనే ఏం చేస్తారు? ఎవరైనా శుభం కార్డు పలుకుతారు, అశుభం కార్డు పలికారు. దానికి ఉదాహరణ ప్రజావేదికను కూల్చావు. ఆ ప్రజావేదిక నేను గవర్నమెంట్లోకి వచ్చావు, ఒక వెటర్నరీ హాస్పిటల్లో, ఒక రైతు భరోసా కేంద్రమో, లేదంటే ఒక హాస్పిటల్లో, లేదంటే ఇంకేదో ఒక కార్యక్రమం చేసుకోవాలి. కానీ కోట్లాది రూపాయలైనటువంటి ప్రభుత్వ ఆస్తిని కూల్చావు, ప్రైవేట్ ఆస్తిని కూల్చావు. సో అశుభం కార్డు పలకడంతో ఇవాళ ప్రజల్లో పలసన పడిపోయి ఇవాళ చాలా అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఏ వర్గాన్ని జరిగి చూశాడు, అన్ని వర్గాలను కూడా ఇవాళ అణచివేసే కార్యక్రమం తీసుకున్నారు. అతను కానీ అతని తాలూకు పార్టీ వాళ్ళు కావడం. అంటే నియోజకవర్గంలో ప్రధానంగా అంటే 5 ఏళ్లలో మీరు ఏ సమస్యలపై పోరాటం చేశారు? మేము అనేక సంస్థలు, అతను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కానీ, పేద బడుగు బలహీన వర్గాలను పట్టుపట్టడం, వారికి సరైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కానీ సరిగ్గా చేయకపోవటం. ఇతను ఏమి కేవలం ఏమంటున్నాడంటే నేను బటన్ నొక్కాను అని చెప్తున్నాడు.
కరెక్టే, బటన్ నొక్కావు ఇంట్లో కూర్చొని తాడేపల్లి పాలసీలో. ఈ కుడి చేత్తో 10 రూపాయలు ఇస్తున్నావు, ఎడమ చేత్తో 100 రూపాయలు తీసుకుంటున్నావు. ప్రజలందరూ ఇవాళ గ్రహించారు కనుకే మేము 4.5 సంవత్సరాలు అల్పరణ పోరాటం చేస్తాం నెల్లిమర్ల నియోజకవర్గంలో. సామాన్యం కాదు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి గోకులలుగా బయటకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం తాలూకా తప్పిదాలని వెలుగు చూపించాం బయటి ప్రపంచానికి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తానని చెప్పి ఆయన 175 వస్తాయని చెప్పి చెప్తున్నారు సీట్లు. దీనిపై మీ కామెంట్ ఏంటి ఒక రాష్ట్ర పరిశీలకులుగా? మళ్ళీ వస్తానంటే ప్రజలు ఎవరు కూడా సంసిద్ధంగా లేరు, ఎవరు కూడాను. ఎందుకంటే గత 5 ఏళ్ళ నీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒకసారి ఛాన్స్ అన్నారు. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇవాళ రాష్ట్రంలో కొల్లగొట్టావు. ఇసుక కానీ, ల్యాండ్ మాఫియా కానీ, భూమాఫియా, అదే ల్యాండ్ మాఫియా కానీ, ఇసుక కానీ, మద్యం కానీ, నాసిరక మద్యం ఇచ్చి ఇవాళ వందలాది వేలాది మంది ఇవాళ మగవారందరూ కూడా చనిపోతున్నారు. ఇవాళ నీకు బెంగళూరులో 1000 ఎకరాలు పెట్టుకొని 600 కుటుంబాలు అక్కడ పెట్టుకుని నాసిరక మద్యాన్ని తయారు చేసి అవేలో ఉన్నటువంటి మేలు రకమైన మద్యాన్ని ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మంచి మద్యాన్ని ఇచ్చి 200 రూపాయలకి అమ్మిన బాటిల్ని ఇవాళ ఇతను 500 రూపాయలకి ఇచ్చి ప్రతి ఒక్కడు కూడా ఇవాళ కిడ్నీలు పోయి, లివర్ పోయి చాలామంది మన కళ్ళ ముందే చనిపోతున్నారు. ఇటువంటి కార్యక్రమం తీసుకున్నాడు కనుక మళ్ళీ ఏ విధంగా వస్తారు మళ్ళీ అధికారులకు అనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతోమంది ఎస్సీ, నా ఎస్సీ అంటాడు, నా బీసీ అంటాడు, నా ఎస్సీ అంటాడు. ఇవాళ కేవలం ఎస్సీ వాళ్ళని అతను పట్టున పెట్టుకున్నాడు. మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ గారిని, అలాగనే వరప్రసాద్ని ఏమొచ్చి ఇసుక గురించి జొన్నాడు దగ్గర ఇసుక గురించి ప్రశ్నిస్తే అతనికి శిరోమండనం చేయడం రాజమండ్రిలో. అలాగనే వనజాక్షి అనే ఒక తహసీల్దార్ అక్కడ చిత్తూరు జిల్లాలో ఉంటే ఆమెను చేయడం కానీ అనేక కార్యక్రమాలు. అవాళ ఏదో ఎంఆర్ఓ వనజాక్షి గారు చింతమనేని ప్రభాకర్ చేశారని పెద్ద దాన్ని చేశారు. కానీ మీరు చేసిన కార్యక్రమం ఏంటి? ఆవిడే చెప్పింది అతని వల్ల తప్పదేమీ లేదని ఆమె అప్పాలు చెప్పింది ఎంఆర్ఓ గారు. కానీ మీరేం చేశారు? అదే పేరు గల నుండి చిత్తూరులో ఒక తహసీల్దార్ గారిని పట్టుకొని నానా విమర్శలు చేశారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుందని. ఎవరిని బతికిన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే ఇచ్చిన హామీలన్నింటి కూడా 100% నెరవేర్చాం కాబట్టి 5 సంవత్సరాల్లో కూడా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోనికి అమౌంట్ జమ చేస్తాం, అందువల్ల మేము గెలిచే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క ఇదనమాట. దానిపై మీరేమంటారు? 2018లో బటన్ నొక్కడం అనేది ఏంటి? 2018లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నవరత్నాలని కార్యక్రమం తీసుకున్నారు మేనిఫెస్టోలో. ఆ నవరత్నాలకి తూట్లు పొడిచి నవమోసాలు జరిగాయి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధించేసిన తర్వాతే నేను ఓటు అడుగుతానని చెప్పారు. నా ఆడపడుచుల తాలూకా మెడలో ఉన్నటువంటి తాళి తెగిపోతున్నాయి కనుక వాటిని రక్షిస్తానని చెప్పాడు. మద్యపాన నిషేధాన్ని అతను ఏమైనా నిషేధించాడు? మద్యపానాన్ని నిషేధించకపోగా నాసిరక మందును పెట్టి ఇవాళ వేలాది మందిని కుటుంబాలను పట్టున పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారండి? ఏ విధంగా వస్తారు ప్రజల్లోకి? అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేశారండి? ఈ 9 నవరత్నాల్లో రైతు భరోసా అని చెప్పారు. 6,000 రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. 7,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వెరసి 13,500 రూపాయలు ఇచ్చి ఇస్తనిస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు. కానీ మేము మేనిఫెస్టో ఆ విధంగా పెట్టగలరు. రేపు రైతానికి గవర్నమెంట్లో వచ్చిన వెంటనే 20,000 రూపాయలు ఇస్తాంటున్నాం రైతు భరోసా, ఆర్థిక సహాయం చేస్తాను అంటున్నాం. అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా చంద్రబాబు ఎందుకు ఉండదు? ఉమ్మడి కూటమిలో ఉన్నాం కదా, మేము ఎలియన్స్లో ఉన్నాం కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. తప్పకుండా గవర్నమెంట్లోకి వస్తాం. రైతన్న ఎవరైతే ఉన్నారో ఇవాళ చాలా మంది రైతులు మేనిఫెస్టోలో మరొక అంశం చూసుకున్నట్లయితే ఉమ్మడి మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేదు, అసలు మోదీకి ఫోన్ చేశారో లేకపోతే మోదీ ఫోటో పెట్టదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. లేదు మేనిఫెస్టో సంగతి ఏంటి అసలు? లేదు కరెక్ట్. ఎందుకంటే అప్పటికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జనసేనతో జతకట్టలేదు, ఎలియన్స్ రాలేదు. లేదు, మొన్న విడుదల చేసిన దాంట్లో మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఒక రాష్ట్ర పరిశీలకుగా మీరేమంటారు? అది వాళ్ళ తాలూకా కల్పితంగా రాష్ట్రం వాళ్ళతో మాట్లాడిన తర్వాతే లేదు మీరు రాష్ట్రంలో మీ 2 పార్టీలు కూడా ఎప్పటి నుంచో జాయిన్ అయ్యారు కనుక మీ 2 ఫోటోలు వేసుకోమని కేంద్ర పెద్దల సహకారంతోనే ఆ విధంగా జరిగింది. అందులో ఎటువంటి ఏమి లేదు, దాన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం ఏమీ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అతనికంటే మెరుగైనటువంటి మేనిఫెస్టోను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇతను ఏం చేశాడంటే మార్చి 27న ఒక మేనిఫెస్టో ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు.
చాలామంది వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. రవిశేఖర్ గారు, ఇప్పుడు వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, తెలుగుదేశం జనసేన పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఏ విధంగా నేను అక్కడికే వస్తున్నాను. చెప్పండి. మార్చి 27న ముఖ్యమంత్రి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. దానికోసం వాళ్ళ శ్రేణులు కానీ మేము కానీ ఎదురు చూసాం. ఏంటి ఇంకేమైనా నూతనంగా ఉంటుందేమో, అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రకటిస్తారేమో అనుకున్నాం. కానీ అందరి తాలూకా ఆశలు కూడా ఆవిరైపోయి, ముఖ్యంగా వాళ్ళు ఒకటే అన్నారు, ఏంటి ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తారనుకున్నాం, చాలా ఆశతో ఉన్నాం, మళ్ళీ ఆ 9 నవరత్నాలు ఏదన్నా దాన్నే పొడిగిస్తారని మేనిఫెస్టోలో పెట్టారు. కాకపోతే ఏదైతే మరి జగనన్న నేస్తం అనేది 75,000 రూపాయలు పెంచి ఊరుకున్నారు. కానీ ఇదేంటిది ఇంత బేలంగా ఉంటుందని అనుకోలేదని చాలామంది ఇవాళ వైఎస్ఆర్ నాయకులు కానీ కార్యకర్తలు వాపోతున్నారు రాష్ట్రంలో. సో మేము చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మీ జర్నలిస్టులు చెప్తున్నారు, చూస్తున్నాం, ప్రింట్ మీడియాలో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం. వాళ్ళే ఇవాళ అవక్కైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకున్నారు. మేనిఫెస్టో సూపర్ 6 తీసుకున్నారు. మేము విలియన్స్ రాకముందే, జనసేనతో జతకట్టక ముందే, విలియన్స్ తీసుకోముందే బాబు గారు సూపర్ 6 పథకాలు తీసుకున్నారు. ప్రతి తెలుగింటి ఆడపడుచుకు, ప్రతి పార్టీలకు అతీతంగా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ 2014 నుంచి 18 వరకు కూడా నా ఆడపడుచులకి కళ్ళ జబ్బులు రాకూడదు, కట్టెలతో పొయ్యి వెలిగిస్తే కళ్ళు జబ్బులు వస్తాయని ఆలోచన చేసుకుని అతను గ్యాస్ పెట్టి 450 రూపాయలకి గ్యాస్ ఇచ్చేవాడు. కానీ ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఆ గ్యాస్ రేటు 1150 రూపాయలు అయిపోయింది. అందుకే ఆలోచన బాగా చేసి ఇరువురు కూడా ఏం చేస్తారంటే, అలా కాదు వీళ్ళకి మళ్ళీ ఈ విధంగా కర్రలకు వచ్చేసారు కనుక మళ్ళీ గ్యాస్ ఉండాలని చెప్పేసి ప్రతి ఆడవాళ్ళకి కూడాను సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అది మేనిఫెస్టో అంటే. ఇంకో విషయం కూడా తీసుకున్నారు. అక్కడికే వస్తున్నాను. ఏదైతే ఆడవాళ్ళు ఉన్నారో అతను 45 సంవత్సరాలకి దాటిన వాళ్ళకి 1500 ఇచ్చేవాడు నెలకి జగన్మోహన్ రెడ్డి. మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అలా చేయలేదు. 18 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మాయికి 59 సంవత్సరాల పెన్షన్ అందుకునేంత వరకు కూడా ఈ మధ్యకాలం అంతా కూడా 1500, ఎంతమంది ఉంటే అంతమంది 1500 రూపాయలు. అది చాలా 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 ఇంపార్టెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి అంటున్నారు. అదే తర్వాత తల్లికి వందనం కార్యక్రమం తీసుకున్నారు. తల్లికి వందనం సంవత్సరానికి 15,000 రూపాయలు. ఒక అమ్మాయి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలుంటే 30,000 రూపాయలు, 3 బిడ్డలుంటే 45,000 రూపాయలు ఇచ్చిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేశారండి? అది ఏదో పప్పు బెల్లాలు ఇచ్చి మామ అనిపించారు జగన్మోహన్ రెడ్డి గారికి. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి తేడా అది ఉంది. మరొక ప్రశ్న రవిశేఖర్ గారు, దీనికి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి గతంలో వైసీపీ వచ్చినటువంటి మేనిఫెస్టో చూసుకున్నట్లయితే అప్పుడు ఇవన్నీ ఉచితాలు ఎక్కువైపోయి ఇక రాష్ట్రం శ్రీలంకలా తయారైపోతుందని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉచితాలు, ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉచితాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, మరి దీనికి ఈ విషయంపై మీరేమంటారు? మంచిగా వచ్చినది. జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీలంక తయారవదంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించి సంక్షేమ అభివృద్ధి చేయడం చేత కాదు అతను. ఎందుకంటే 8,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క మనిషి మీద కూడా మీ తల మీద, నా తల మీద 2 లక్షల రూపాయలు అప్పు ఉంది మనందరికీ. సో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయరు. సంపదను సృష్టిస్తారు. ఏ విధంగా వనరులను సేకరించాలి, ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా ఆదుకోవాలి, సంపద అలాగే సంక్షేమం, అభివృద్ధి 2 సమూజ్యాలుగా చేసిన ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉంది, కానీ మరి ఏ ఒక్కరికి లేదని తెలియజేస్తున్నాను. మేనిఫెస్టో సంబంధించినటువంటి హామీలన్నీ ఒకవేళ కూటమి ఏర్పడి ప్రభుత్వం ఏర్పడినట్లయితే అన్ని అమలు చేసే అవకాశం ఉందంటారు? తప్పకుండా. ఎందుకంటే అతని విజన్ ఏంటంటే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సామాన్య వ్యక్తి కాదు, మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు అతను. ఎందుకంటే ఇవాళ 75 సంవత్సరాల్లో వయసుని కుర్రోలు కూడా ఆవేళ రామతీర్థం తలనరికినప్పుడు చాలామంది వెనక్కుండిపోతే 10 నిమిషాలు ఎక్కారు రామతీర్థం టెంపుల్. అలాగే తిరుపతి చిరంజీవి గారు అతను ఒకరోజే తిరుపతి కొండ మీదకి వెళ్తే మా సార్ ½ అన్ అవర్ ముందు వెళ్ళిపోయారు. సో ఎందుకు చెప్తున్నానంటే అతను విజనరీ నాయకుడు. అతనిలాగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు చేయలేరు. అయితే మరొక ప్రశ్న చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి రాజీనామా చేయమని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. రాజీనామా చేయొద్దు, మళ్ళీ వాలంటీర్లు మేము కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. దీంట్లో ఎంత వాస్తవం ఉందంటారు? వాలంటీర్లు ఒక పక్క, మరొక సమయంలో చంద్రబాబు గారే వాలంటీర్లు సంబంధించి ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే వాలంటీర్లు ఇచ్చారని చెప్పి చంద్రబాబు గారు ఒక సమయంలో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే వాలంటీర్లను తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఆ మాటలో ఎంత వాస్తవం ఉందంటారు? కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళు వాలంటీర్లు మళ్ళీ ఉంచే అవకాశం ఉందంటారా, లేకపోతే మళ్ళీ కొత్తగా టీడీపీ కార్యకర్తలను వాలంటీర్గా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా, ఏంటంటారు? లేదు, విజయసాయి రెడ్డి గారు నిలమల వచ్చేటప్పుడు ఒక డైలమాలో ఉన్నారు వాలంటీర్లు అందరూ కూడా. విజయసాయి రెడ్డి గారు నిలమల కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు జగన్నాథ్ ఫంక్షన్లో మీటింగ్ పెట్టారు.
మొత్తం వాళ్ళ క్యాడర్తో ఎమ్మెల్యేలు ఎంపీలందరితో మీటింగ్ పెట్టి వాలంటీర్లను కూడా పిలిచి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏం చెప్పారు అతను? సగం మంది సచివాలయం వాళ్ళు మన వాళ్ళే, మేము పేపర్ లీక్ చేసాం కొన్ని జిల్లాల్లో, సచివాలయం మెరిట్ కాదు, సచివాలయంలో సెట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాడు అతను. కానీ కొంతవరకు మెరిట్ కూడా జరిగింది సచివాలయం. వాలంటీర్లు అనేసరికి ఇవాళ మేము కాదంటాం లేదే, వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళ కొడుకులో వాళ్ళ పిల్లల్లో మనవాళ్ళలో ఇవాళ వాలంటీర్లు చేస్తారు. కానీ మేమేం చెప్తున్నామంటే మీతో వెట్టి చాకరీ చేసుకుంటున్నారు, మీతో వెట్టి చాకరీ చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ వెట్టి చాకరీ నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాం. మీరు లేనిపోయినటువంటి తప్పుడు ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు. మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతుందో మీరు అంత వేదంగా మీరు అతను వేశారు కనుక దురాచారాలను మీరు చెప్పక్కర్లేదు, కానీ మా మీద బ్యాడ్ ప్రచారం మీరు చెయ్యొద్దు. తప్పకుండా మేము గవర్నమెంట్లోకి వస్తాం. మీకు ఏదైతే అతను 5,000 ఇస్తున్నాడో మేము 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం అని మా బాబు గారు చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నాం, అయ్యా వాలంటీర్లు మీరే ఉండండి, తెలుగుదేశం వాళ్ళంటే వేసుకోం, ఎందుకంటే మీరు అనాథలైపోతున్నారు. అతను జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరూ కూడా మీ కుటుంబంతో ఆటలాడుకుంటున్నాడు. మీకు 5,000 రూపాయలు ఇట్టి చాకరీ, మీరు రాత్రింబోలు చేస్తున్నారు, 48 గంటలు మీరు వర్క్ చేస్తున్నారు, మీ ఇల్లు కానటం లేదు, భోజనం లేదు మీకు. అందుచేత తప్పకుండా మేము గవర్నమెంట్లోకి వస్తే వీళ్ళే ఉంచుతాం, వీళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని మా చంద్రబాబు గారు చెప్పారు. చివరిగా అంటే పింఛన్ల పంపిణీ గతంలో వాలంటీర్లు చేసేవారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నేతలు కంప్లైంట్ ఇవ్వడం వలన ఈ ఎన్నికల సమయంలో ఇదంతా కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ఒక 15 మంది వృద్ధులు కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఈ ఎండకు వేడిమికి తట్టుకోలేక వడదెబ్బకు గురై 15 మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటారు? ఎందుకు ఇదంతా ఒక గందరగోళ పరిస్థితి ఉంది, ఎందుకు అలా వచ్చిందంటారు? అవును, మరి మా పార్టీ గవర్నమెంట్లో ఉంది, మా పార్టీ గవర్నమెంట్లో ఉంది, వైసీపీ నేతలు చెప్తున్నారు. అదే మా పార్టీ గవర్నమెంట్లో ఉంది, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఎంపీలుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, ముఖ్యమంత్రిగా ఉన్నాం. మేమేమో వచ్చి వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళతో జీవితాలు తాడుకుంటామా? నీకు చేతగాక ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి ఒక తప్పుడు ప్రచారం చేసి 32 మందిని పొట్టన పెట్టుకున్నావు ఒక నెల రోజుల కిందట. తర్వాత నిన్న 8 మంది, మొన్న 7 మంది, 15 మందిని పొట్ట పెట్టుకున్నావు. మేము ఏం చెప్పాము? మీరు ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో, అమల్లోకి వచ్చిందో, వచ్చిన తర్వాత వాలంటీర్లను పక్కన పెట్టమని ఎలక్షన్ ఈసీ చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు వీళ్ళెవరూ చెప్పలేదు, ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇలాంటప్పుడు వాళ్ళ ల్యాప్టాప్లు తీసుకోవాలి, వాళ్ళ దగ్గర ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరు కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళు వాలంటీర్లుగా పనిచేయడం వీల్లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మేమేం చెప్తున్నాం? వాళ్ళు పక్కన పెట్టారు కనుక ఆ రోజు నువ్వు సారాయి షాపుల దగ్గర బ్రాందీ షాపుల దగ్గర ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న టీచర్స్ని పెట్టావు నువ్వు కాపలా. సో ఆ టీచర్స్ని ఈరోజు అవేళ మనోభావాలు దెబ్బతున్నాయి. ఇవాళ పెన్షన్లు ఇవ్వడానికి టీచర్స్ని ఉపయోగించమని చెప్పాము మేమందరం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఫీల్ అవ్వరు, ఎందుకంటే అవేళ సారాయి షాపుల దగ్గర నువ్వే పెట్టావు. సో ఇవాళ పెన్షన్లు ఇప్పించండి, అలాగే సచివాలయ ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళతో ఇప్పించండి. కానీ ఇవాళ బ్యాంకు ఖాతాల్లో ఏసీసీ వాళ్ళ బ్యాంకులు ఎక్కి దిగేసరికి 8 మంది మొన్న చనిపోయారు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఐసీసీ బ్యాంక్ ఏం తెలుస్తుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం తెలుస్తుంది? స్టేట్ బ్యాంక్ ఏం తెలుస్తుంది? సో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి మీరు చేసిన ప్రయత్నం ఇదంతా కుట్రం. ఇదంతా విజయసాయి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి భార్గవరెడ్డి అందరూ కూడా కుట్ర చేశారు. దాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టారు, దాన్ని ఎవరు నమ్మలేదు దాన్ని. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన సంయుక్తంగా అన్ని సమన్వయపరుచుకుంటూ నియోజకవర్గాన్ని గెలిపించుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు సువాడ రవిశేఖర్ గారు మనకి చెప్పారు. మంచి విలువైన సమయాన్ని, విలువైనటువంటి విశ్లేషణను అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సిద్ధం యుద్ధం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.